దేశం దాటి వెళ్ళిపోయారు. ఇక మన పద్ధతులు, పండగలు అన్నీ మర్చిపోతారు. సాధారణంగా అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐల పైన చాలా మంది వ్యక్తం చేసే అభిప్రాయం ఇది. వారి బిజీ లైఫ్ స్టైల్, అక్కడి కల్చర్, కొత్త తరం పిల్లలు, వీటన్నింటి మధ్య మన తెలుగు సంస్కృతి మసకబారిపోతుందేమో అని ఒక అంచనా ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని అమెరికాలోని తెలుగు వారు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. వారు ఎంత బిజీగా ఉన్నా, కార్పొరేట్ జీవితంలో మునిగిపోయి ఉన్నా, తమ మూలాలను, మన సంస్కృతిని, ముఖ్యంగా మన పండుగలను మర్చిపోవట్లేదు. చెప్పాలంటే తరతరాలుగా కొనసాగిన ఈ సంస్కృతిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకింత గొప్పగా, ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉండే టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ ప్రాంతంలో నెలకొన్న వాతావరణం అయితే అత్యద్భుతం అని చెప్పొచ్చు. అక్కడ మన వాళ్ళు ఆ పండుగల కోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లను మొదలు పెట్టేశారు. దసరా అంటే 9 రోజుల ఉల్లాసం, దుర్గామాత ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలు, డల్లాస్లోని కమ్యూనిటీ హాల్లు, పార్కులు అన్నీ రంగులమయమైపోయి భక్తి ఉత్సాహంతో నిండిపోయాయంటే నమ్మండి. డల్లాస్ కార్యసిద్ధి వినాయకుడి ఆలయంలో చూడండి, అమ్మవారి ఆర్తి కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో, ఎంత మంది భక్తులు వచ్చారో. ఈ వేడుకల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు కేవలం పూల పండుగే కాదు, అది వారి ఆత్మగౌరవం కూడా. డాలస్ లోని తెలుగు మహిళలు ఎంతో శ్రద్ధతో మనసు పెట్టి తీరొక్క పూలను సేకరించి అందమైన బతుకమ్మలను పేర్చారు. రాత్రి వేళల్లో రంగురంగుల చీరలు, ఆభరణాలతో ముస్తాబయ్యి ఒక పెద్ద గుంపుగా చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లతో లయబద్ధంగా తిరుగుతున్న దృశ్యాలు కళ్లకు పండుగలా అనిపిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని ఆష్బర్న్ అనే ప్లేస్ లో జరిగిన వేడుకలివి, బతుకమ్మ సంబరాలివి. ఇక న్యూ జెర్సీలో కూడా ఒకరింట్లో బేస్మెంట్ లోపల పెట్టిన బొమ్మల కొలువైతే అసలు ఎంత అత్యద్భుతంగా ఉందో. అసలు ఒక్కటి కాదు, రెండు కాదు, అంతమంది ఏకతాటిపైనకి వచ్చి మన సంప్రదాయాలను 7 సముద్రాల అవతల కూడా పిల్లలకు నేర్పిస్తున్నారు. ఈ వీడియోలు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో కదా. ఈ సంబరం చూస్తే అరే వీళ్ళంతా అమెరికాలో ఉన్నారా లేక మన హైదరాబాద్లో ఏదైనా వీధిలో ఉన్నారా అన్నంత సందడిగా చేసుకున్నారు. కేవలం నృత్యాలు, పూల అలంకరణతోనే ఆగిపోలేదు. ఈ వేడుకల్లోని మన సంస్కృతి పరిమళాలు గుబాలించాయి. నవరాత్రి రోజుల్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి రోజుకో ప్రత్యేక ప్రసాదాన్ని వండి పంచిపెట్టారు. దసరా సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు మన తెలుగు నాటకాలు, నృత్యాలు, పాటలు ఇవన్నింటితో స్టేజ్లను హోరెత్తించారు. ముఖ్యంగా పండుగ చివరి రోజున ఏర్పాటు చేసిన సంప్రదాయ భోజనాలు, పులిహోర, గారెలు, పాయసం వంటివి అందరినీ నోరూరించాయి. కొత్త తరం పిల్లలకు మన పండుగల ప్రాముఖ్యతను వివరించి వారిని ఈ వేడుకల్లో భాగం చేయడం ద్వారా
సంస్కృతి వారసత్వాన్ని భద్రంగా అప్పగిస్తున్నారనిపిస్తుంది. ఇక అమెరికాలో జరిగిన ఈ దసరా బతుకమ్మ వేడుకలు కేవలం పండుగలను జరుపుకోవడమే కాదు, అది తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. విదేశీ గడ్డపైన అన్ని రకాల బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా ఇంతమంది ఒకే చోటికి చేరి తమ సంస్కృతిని సంప్రదాయాన్ని బ్రతికించుకోవడం నిజంగా అభినందనీయం. ఈ సెలబ్రేషన్స్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. భౌగోళిక సరిహద్దులు మారినా గుండెల్లోని మూలాలు మారవు. మన తెలుగుదనం, మన ఆత్మీయత ప్రపంచంలో ఎక్కడున్నా సరే సజీవంగా సంతోషంగా ఉంటుందనడానికి ఈ వేడుకలే సాక్ష్యం.